దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మధురమైనది, శాశ్వతమైనది, ఇడువనిది, ఎడబాయనిది. ఆయన కొరకు మనం కనిపెట్టుకుని ఉన్నప్పుడు మన జీవితాల్ని ఎంతగానో దీవించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. అందరూ క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనియ్యకుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయ, దేవుడు మెచ్చుకునే పనులు మనలో ఉండాలి. మనలో దయ ఉండాలి, సత్యం ఉండాలి. దేవునికి అయ్యే ఉన్నాయి. దయ, సత్యము, ప్రేమ, ఆయనలో యథార్థత, అన్ని విషయాల్లో కూడా ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మనలో కూడా దయ ఉండాలి. ఇతరులను చూసి జాలిపడే స్వభావం. సత్యం అంటే మనము ఏదైనా సరే మాట్లాడినప్పుడు మన మాట అవునంటే అవును, కాదంటే కాదులా ఉండాలి. సత్యవంతుడు మన దేవుడు. కాబట్టి వాటిని ఎప్పుడు కూడా మన నుంచి విడిచిపోకుండా చూసుకోవాలంట. మన బ్రతుకులో వాటిని కలిగి ఉండాలి. దయా, సత్యాన్ని మనము కలిగి ఉంటే మనలో సాతాను ఎప్పటికీ కూడా ఏ విషయంలో మనల్ని ఓడించలేడు. ప్రతి విషయంలో ప్రభు మనకి జయమిస్తారు. మన దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. కాబట్టి మన దేవతి దేవుని మనం ప్రేమిస్తే దయ, సత్యం మనలో ఎప్పటికీ కూడా విడిపోకుండా చూసుకోవాలి. అంటే వాటిని మనం పోగొట్టుకోకూడదు. మనలో నమ్మకత్వాన్ని, మనలో యథార్థతను మనం కాపాడుకోవాలి. మన దేవుడు మనలో పరిశుద్ధతను చూడాలి. మన దేవునికి ఇష్టమైన పనులు చేయాలి. మంచి మనస్సాక్షి కలిగి దేవాతి దేవుని ప్రేమిస్తే దేవుడు నీ చెయ్యి విడిచే దేవుడు కాదు. ప్రతి విషయంలో కూడా నీకు ముందుండి ఎంతటి కీడు శోధన వచ్చినా ఎలా విడిపిస్తారో నీకు తెలియదు, కానీ విడిపించగల సమర్థుడు. ఎంత గొప్ప దేవుడు అంటే మాటల్లో చెప్పలేం. మనం ఆశ్రయించిన మన దేవుడు పరిశుద్ధుడు, బలవంతుడు, ఎప్పటికీ మాట తప్పనివాడు. కాబట్టి నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టుకున్నావా? ప్రియ సహోదరి, సహోదర, శోధనలు వచ్చినప్పుడు సనగకు, భయపడకు. విశ్వాసాన్ని కాపాడుకొని దయా, సత్యము, నమ్మకత్వం, యథార్థత నీవు విడవకుండా దేవాతి దేవునికి నీవు లోబడి పరిశుద్ధత కలిగి జీవిస్తే నీకు వచ్చే ప్రతి కీడు నుంచి కూడా దేవాతి దేవుడు విడిపిస్తారు. నమ్మకం ఉంచావా? నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. ఏ విషయంలో భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ కార్యాలు చాలా దొడ్డవి, మాటల్లో చెప్పలేనివి ప్రభువా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, నీ చిడుగు తండ్రి, సమాధానకర్త, నీ నామమును బట్టి నేను ఘనపరుస్తున్నాను. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు అయ్యా. పెద్ద పెద్ద శోధనలు మా వరకు వచ్చినప్పటికీ అలలు పొంగి ప్రభువా, ఎంత శోధనల మీదకి వచ్చిన అలలు పొంగి పర్వతాలను ముంచుతున్నంత కీడులు వస్తున్నా విడిపించి తప్పించే జీవము గల దేవ, కోట్లాది స్తోత్రాలు. ఏ బిడ్డలు ఏ కష్టాలు ఉన్నారో విడిపించండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ కూడా రక్షించండి. మీ దాసులను కాపాడండి. సర్వప్రపంచాన్ని కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. ఏ కష్టాల్లో, బాధల్లో మీ యందు విశ్వాసం కలిగి మీ బిడ్డలు మీ కొరకు జీవిస్తున్నారు. ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించి మహిమ పొంది సర్వప్రపంచాన్ని చల్లగా కాపాడండి. శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.